ఆఖరి గిట్టుబాటు ధర గురించి అడిగితే రైతన్నకి, పొలం పండించిన రైతన్నకి గిట్టుబాటు ధర అంతా కూడా తెలియదంట. కొన్ని గిట్టుబాటు ధర తెలియదు, సరే నువ్వు ఈ ధాన్యం ఎవరికి అమ్మాలనుకుంటున్నావంటే తెలీదు, దళారీ వచ్చి తీసుకుపోతాడు అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ దళారీ వ్యవస్థ ప్రారంభమైపోయింది. ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగనన్న, ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభం ఏంటంటే మీ దగ్గర నుంచి మీకు తెలుసా అండి దళారీ ఎంత ఇస్తామన్నాడు ఏమని చెప్పాడు రేటు? 1500 1600 ఇస్తాడట. ఏది 80 కేజీలు బస్తాకి, అంతేనే 100 కేజీలు బస్తా, 80 కేజీలు బస్తా రేటు 82 కేజీలు ధాన్యం ఇస్తే 1300 1400 ఇస్తాడట. కానీ 82 కేజీలు ధర ఎంతో తెలుసా? 1840 రూపాయలు, 240 రూపాయలు హుష్కాకి. ఇది రైతుకి అందడం లేదు 80 కేజీలకి. అదే 100 కేజీలు అయితే యావరేజ్ను 300-400 కూడా ఎగరేసిస్తారు. నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్పాను, నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి, సాక్షాత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా, వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక 4 ఏళ్ళు కోద్దామని కోసి రైతన్నకు అడిగాను. రైతన్న స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థని రద్దు చేయాలి. ధాన్యాన్ని, ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వమే కొనాలి. గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి. 10 లక్షల టన్నులు కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే 5 లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట. 5 లక్షల టన్నులు కాదు, అవసరమైతే 10 లక్షల టన్నులు కూడా కొనాలి. ఈరోజు కొనుగోళ్లు ప్రారంభం కాక ముందే నేను ఈరోజు పొలంకి వచ్చాను. ఆఖరిపు ధాన్యపు గింజ కొనేంతవరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. ఇలాగే వస్తాను పొలాలకి, అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకి వెళ్ళి కలుస్తాను. ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా, దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా, రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పోరాటం ప్రారంభిస్తామని, రైతుల తరఫున ఉద్యమమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను. అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖకు మంత్రి నువ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. వెంటనే నేను నీ నియోజకవర్గం, నీ టెక్కని, నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాల్సి వస్తున్నటువంటి నియోజకవర్గం, రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా మంత్రిగా నువ్వు ఏం నిర్ణయం చేస్తావయ్యా? ప్రజలకు ఇలా మోసం చేస్తారా? ఇలా అన్యాయం చేస్తారా? దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి. దయచేసి సమస్యను పరిష్కరించమని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నమస్కారం. ఏ ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి అడిగారో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైతులకి న్యాయం